అండి బాబా. బుల్లీకి ఎలా అయితే స్టోరీ ఉందో బాబాకి కూడా స్టోరీ ఉందండి. ఎందుకంటే బాబాకి పేరు ఎలా వచ్చిందని మాత్రం చెప్పను. యాక్చువల్గా అది సాయిబాబాకి కుక్కలంటే ఇష్టం కాబట్టి నేను బాబా పేరు కలిసి వచ్చుకునేలాగా బోబా అని పెట్టుకున్నాను అనమాట. అది నేను ఆల్రెడీ చెప్పాను, దాని గురించి కాదు. మాకు బాబా November 5th 2019లో మా ఇంటికి వచ్చింది. అంతకుముందు మా ఇంట్లో చోటు అని ఒక కుక్క ఉండేదన్నమాట. అది కూడా స్ట్రీట్ డాగే. అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉండేది. దాని పిక్స్ నేను తర్వాత అప్లోడ్ చేస్తానంటే ప్రస్తుతం నా దగ్గర లేవు, మిస్ అయినాయి ఆ ఫొటోస్ అన్నీ. అంటే వాడు బ్యాక్ సైడ్ తిరిగిన ఫోటో ఉంది కానీ స్ట్రైట్గా కూర్చున్న పిక్ అయితే నా దగ్గర లేదు. అందుకనే నేను చెప్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు వీడికి 6th ఇయర్, అంటే 5 years అయింది వీడు మా ఇంటికి వచ్చి, బాబా వచ్చి. వాడు చోటు అనమాట. వాడంటే మా మమ్మీకి చాలా ఇష్టం. ఇంకా వాడు మా మమ్మీ ఎక్కడికన్నా వెళ్ళిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిందా ఏంటి అసలు ఎంత వెతికేసుకునేవాడంటే చోటు. పొలం కూడా వెళ్ళిపోయి చూసి వచ్చేసేవాడు. మమ్మీ అక్కడ లేదంటే ఓకే, మళ్ళీ ఇంటి దగ్గర. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళింది మా మమ్మీ. ఇంకా చూడండి, హైదరాబాద్ వెళ్ళిందని ఇంకా అసలు ఎవ్వరు పక్కింటోళ్ళు పెట్టినా కూడా ఫుడ్ తినలేదు. ఒక వారం రోజులు ఫుడ్ తినలేదు అనమాట, అంత ఇష్టం. ఇంకా తర్వాత వీడు వచ్చిన తర్వాత వీడి వేషాలు మామూలు కాదు. వీడైతే ఫస్ట్లో ఇంటికి రానివ్వకపోయినా అసలు వీడు ఎంత అల్లరి చేష్టలు ఎన్ని చేసేవాడో అసలు. బాబా వచ్చిన కొత్తలో అయితే చున్నీలు కానీ దుప్పట్లు కానీ ఏమన్నా ఆరేస్తే, బట్టలు ఆరేస్తాం కదా తీగల మీద, అలా వేసినప్పుడు కూడా అవన్నీ చింపేసి ఎంత అల్లరి చేసేసేవాడో ఫస్ట్లో. అసలు మా డాడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు బాబాని. బాబా వద్దు అంటే వీడికి నేను స్టార్టింగ్ రాగానే పెట్టలేదు ఈ పేరు, మధ్యలో పెట్టుకున్నాను పేరు. చిన్నగా స్టార్ట్ అయ్యాడనమాట. మా ఇంటికి రావడం, ఇలా భోజనం తినడం, వెళ్ళిపోవడం. అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పడుకునేవాడు అనమాట బాబా. మా ఇంటి దగ్గర పడుకునేవాడు కాదు. ఇప్పుడంటే మా ఇంటికి కొంచెం అలవాటు అయ్యాడు, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు అనమాట. ఇదివరకు అయితే వేరే ప్లేసెస్కి వెళ్ళి పడుకునేవాడు, ఇంకా అక్కడే తినేవాడు అనమాట. ఓన్లీ ఫుడ్కి, ఈవినింగ్ నైట్ ఫుడ్కి మాత్రమే వచ్చేవాడు అనమాట తినడానికి. ఎక్కువ పెరుగన్నం తింటాడు, బాగా ఇష్టం. పెరుగన్నం కూడా ఎట్లా పెట్టాలంటే ఒకసారి ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా చేశాను. పెరుగన్నం కూడా దానికి చిక్కగా ఉండాలన్నమాట. థిక్గా పెట్టకూడదు, పెరుగు గట్టిగా ఉండకూడదు అనమాట. పల్చగా వాటర్ పోసి పెట్టాలన్నమాట, అప్పుడే తింటాడు ఎక్కువ. సో ఇంకా చెప్పాలంటే ఇంకా పక్కింటోళ్ళు చెప్పులు అయితే దారుణంగా చింపేసి నానా బీభత్సం చేసేసేవాడు కూడా. అయినా సరే ఎవరు ఏమనేవారు కాదు, అంత ఇష్టం అనమాట. ఇంకా అలాగే మా డాడీ వద్దన్నా సరే నేను ఏం చేసేదాన్ని అంటే ఎవరికి తెలియకుండా నైట్ టైం మమ్మీ నేను ఫుడ్ కొంచెం అందరం తినేసాక కొంచెం మిగిల్చి అందరూ పడుకునే టైంలో వీడికి ఫుడ్ పెట్టేవాళ్ళం అనమాట. ఇంకా అలా ఏదో ఒకలాగే ఇంకా మా డాడీకి కూడా కొంచెం కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు బాబా. ఇంకా అలాగే ఉంచేసుకున్నాం. అంటే ఇప్పటికే మా పప్పిగాడు ఉన్నాడు కదా, ఎందుకు ఇన్ని కుక్కలు అన్నట్టుగా అనేవారు. అప్పుడప్పుడు అంటారు కానీ ఏం పెద్ద పట్టించుకోమన్నమాట. బాబా మాత్రం చాలా ఎంత యాక్టివ్ పర్సన్ అంటే చాలా యాక్టివ్ పర్సన్ అనమాట వీడికి క్రాకర్స్ లాంటివే భయం అనమాట. క్రాకర్స్ కానీ ఏమన్నా పెద్ద పెద్ద సౌండ్లు కానీ భయం. కానీ పాపం ఎంత వాన వచ్చినా కూడా బయటే పడుకుంటాడు వసారిలో, లేకుంటే అరుగు మీద పడుకుంటాడు. ఎవరిని ఏమండవు, చాలా గుడ్ బాయ్.